నమస్తే. నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళా రీకౌంటింగ్ అయితే జరుగుతుంది. ఎక్కడ ఒంగోలులో. సో ఆల్రెడీ హైకోర్టుని మొట్టికాయలేసిందంట బాలినేనికి. నువ్వెందుకు ఇలా చేసావు? అక్కడ ఏం జరగలేదు. ఎందుకు ఇలా నెగెటివ్‌గా చెప్తున్నారు? మీకు ఈ సన్నాసి న్యూస్లు హైదరాబాద్ హైకోర్టు మొట్టికాయలేసి ఎవరు చెప్తారు ఇవన్నీ? ఈ సన్నాసి మాటలు ఎందుకు మాట్లాడతారు? ఎవడు చెప్పాడు మొట్టికాయలేసిందా? ఏం మొట్టికాయలేసింది? పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారు? ఏమో మొట్టికాయలు వేస్తే అసలు రీకౌంటింగ్ ఇవ్వదు. రీకౌంటింగ్ ఎందుకు ఇచ్చింది? అది అతన్ని ఎవరిని చంద్రబాబుని ఓటుకున్నట్టు కేసులో దీనిగా చేర్చాలని దోషిగా చేర్చాలంటే దానికి అంది వాళ్ళని, నాటు బాలినేని కాదు. అతను ఉన్నాడు కదా, అతను వేస్తే అతన్ని అనవసరంగా మీరు ఆ విషయాన్ని ఇక్కడ తీసుకురావద్దు, అది అక్కడ జరుగుతుంది, మీరు ఇక్కడ తీసుకురావద్దు, రాజకీయాల కోసం కోర్టు సమయాన్ని వాడద్దు అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన దీన్ని ఇంక్లూడ్ చేయాలి, చంద్రబాబును కూడా ఆ కేసు పెట్టి ఇంక్లూడ్ చేయాలని అంటే దానికి అన్నారు. అది అక్కడ జరుగుతుంది, అది ఇక్కడ కాదు, దీన్ని ఇక్కడ తీసుకొచ్చి మీరు పెట్టి మళ్ళీ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం సేమ్ అలానే జరిగితే మళ్ళీ రీయాక్షన్ జరుగుతుంటారా? రీకౌంటింగ్ జరిగితే తెలిసిపోద్ది. ఈ నాలుగు ఉన్నాయి, ఆల్రెడీ కంప్లైంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒంగోలు స్టార్ట్ అవుతుంది, మిగతాయి కూడా ఒంగోలులో ఏం లేదంట. ఆల్రెడీ కొన్ని వార్తలు వచ్చినాయి. ఎవరు టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చి ఉంటుంది వార్తలు ఏమీ లేదని. వాళ్ళు ఏమీ లేదని మొదటి నుంచి అంటున్నారు కదా, ఏమీ లేదని అంటారు. అనకేం చేస్తారు? చేసి మేము తప్పు చేసాము అంటారు ఎవరన్నా. తప్పు చేయలేదు కనుక ఏమీ లేదు అంటూనే ఉంటారు. 33,000 పైచలకు ఓట్లతో బాలినేని ఓడిపోయాడు. అక్కడ 82 లక్షల ఓట్లు మిస్సింగ్ లెక్క. ఉండవల్లి ఆధారాలతో చెప్పాడు, ఇంకో ఆయన ఆధారాలు చెప్పాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండవల్లి ఆధారాలతో చెప్పాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అరుణ్ కుమార్. అలాగే ఆయన తెలకపల్లి రవి లైవ్లో ఫోన్ చేసి మాట్లాడదాం. తెలకపల్లి రవి చెప్పాడు. తెలకపల్లి ఆయన కమ్యూనిస్టు, ఆయన బీజేపీ. ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో ఈ విషయం 80 లక్షల ఓట్లు మిస్ అయ్యని చెప్తున్నారు కదా మీరు. వీడియోలు చూడవయ్యా, వీడియోలు చూడు, ఆయన వీడియోలే ఉన్నాయి. ఎప్పుడు పెట్టారు ఆయన వీడియోలు చూడు, ఎప్పుడు చాలా రోజులు చెప్తున్నాడు ఆయన. వీడియోలు చూడు, ఆయన కూడా నిన్న కూడా వచ్చింది ఆయన వీడియోలు ఈఎంఐల మీద. సో చూడు, ఉన్నాయి, అందరూ చెప్తున్నారు. 4 చోట్లు ఇవాళ తెలిసిపోద్ది. ఒంగోలు తెలిసిపోయింది అనుకో, అవి కూడా ఒక ఆటోమేటిక్గా ఇస్తారు రీకౌంటింగ్కి. ఇచ్చినప్పుడు అవి కూడా ఇవ్వాలి కదా, ఒకే కేసు కనుక, ఒకే పాయింట్ ఆఫ్ కేసు కనుక దీనికి ఇచ్చి దానికి ఇస్తారు. ఆ 4లో తేలిపోయింది అనుకో, ఈ ఫ్రాడ్ తెలిసింది అనుకో, ఈ ప్రజల ముందు 2019లో కూడా వైసీపీ చేసిన ఫ్రాడ్ అయినా అప్పుడు ఫ్రాడ్ ఏం మాట్లాడతారు? ప్రధానికి మీరు ఎందుకు వైసీపీ నాకుతూ ఉంటారు? నాకు అర్థం కాదు. వైసీపీ జరుగుతున్న సమస్య నిన్న జరిగిన ఎన్నికల మీద చంద్రబాబు వాళ్ళు కూటమి చేశారు, అన్యాయం జరిగిందని వేశారు. ఎట్లా ఉందంటే వైసీపీకి జరిగితే అన్యాయం, టీడీపీ కూటమి జరిగితే అన్యాయం కాదని చెప్తున్నారు. వైసీపీ జపం చేసి చేసిందని చెప్పి వైసీపీని ప్రజలు ఓడించారు. ఇంకా మీరు వైసీపీని నాకుతా కూర్చుంటారు ఎందుకు? ప్రజల ముందు ప్రజలకి మీరు చెప్పింది ఏంటి? ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, ఈ ప్రజల ముందు మీ సగతు చూడాలి. ఎంతసేపు వైసీపీ ఈ దౌర్భాగ్యం ఎందుకని? వైసీపీ కాళ్ళ చుట్టూ తిరుగుతూ, కాలుగాలి పిల్లిలాగా వైసీపీ చుట్టూ తిరుగుతూ బతికేద్దాం, కాలం గడిపేద్దాం అనుకుంటే ఎట్లా? జగన్ ఇంకా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పించాలి అనుకున్న ప్రయత్నాలు జరుగుతున్నాయంట. ఎవడిని తప్పించలేడు. అనుకునేవాళ్ళు అలా అనుకుంటే ఎవడన్నా మూర్ఖుడు. రాజకీయంలో ప్రాంతీయ పార్టీని భూస్థాపితం చేయటం ఇంతవరకు చరిత్రలో లేదు. అనేక ప్రాంతీయ పార్టీలు ప్రజారాజ్యం ఊడిపోలే, ప్రజలు కాంగ్రెస్ అయిపోలే. అదే చెప్తా, దానికి విశ్లేషణ ఉండాలి. ఊరినే అది అయిపోయింది దీని పోల్చడం కాదు. ప్రజారాజ్యం ఎందుకు అయింది? ప్రజారాజ్యం ప్రజలు మూసేయమనలా. ప్రజలు 18 సీట్లు ఇచ్చారు. ఇంకా ఆయన పోరాడు ఉంటే మన 2019లో ఆయనకు అవకాశం ఉండేది. పోరాడలా, తనకు వద్దనుకున్న రాజకీయాలు వద్దనుకుని మెర్జ్ చేశాడు. రెడ్డి కాంగ్రెస్, ఇందిరాగాంధీని వ్యతిరేకించి రెడ్డి కాంగ్రెస్ పెట్టాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఒకే కాంగ్రెస్, బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ తరఫున సీఎంగా చేశాడు. సో కనుక ఆయన మళ్ళీ సమన్వయం చేసుకుని మధ్యలో అండర్స్టాండింగ్ తెచ్చుకున్నాక ఆయన రెడ్డి కాంగ్రెస్లో కలిపాడు. కనుక ఏమి ప్రజలు తిరస్కరించి కాదు. అలాగే మరి అన్న తెలుగుదేశం ఆవిడ పెట్టింది ఆవేశంలో, ఎన్టీఆర్ సెకండ్ భార్య పెట్టింది. తర్వాత కలిపేసుకుని
వైసీపీకి వచ్చేసింది. వైసీపీకి వచ్చి అట్లా ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజలు మూసేలా ప్రజలు అలా ప్రాంతీయ పార్టీని ఈ పార్టీలను ఒక 10 ఏళ్ళు తిరిగి పార్టీ పెట్టి ఒక సోనియా గాంధీ లాంటిది ఎదిరించి నిలబడి పోరాడి 10 ఏళ్ళు పోరాడి 5 ఏళ్ళు అధికారం అనుభవించిన ఈ పార్టీలకిను ఉండే టెంపరీగా అప్పటికప్పుడు ఎమోషన్లో పెట్టి ఆ టెంపరీగా క్లోజ్ చేసిన ఆ పార్టీలకి సంబంధం ఏంటి? దేన్ని పోల్చాలి? ఒక డిఎంకే తోటి పోల్చండి, ఒక ఎస్పీ తోటి పోల్చండి, ఒక ఆర్జేడీ తోటి పోల్చండి. జగన్నే పార్టీని ప్రాంతీయ పార్టీ 10 ఏళ్ళు పోరాడింది. ఒక 10 ఏళ్ళు పోరాడాడు కేజ్రీవాల్, రెండు స్టేట్లో అధికారం వచ్చాడు. 10 ఏళ్ళు పోరాడు, ఒక స్టేట్లో అధికారం వచ్చాడు జగన్. ఈ పోరాడు వచ్చిన పార్టీలు ప్రాంతీయ పార్టీలు. అదే కేజ్రీవాల్ మీరు ఏ పార్టీకి అయితే బాగా సపోర్టివ్గా ఉంటారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత వాళ్ళిద్దరు లెక్క స్కామ్లో ఢిల్లీకి వెళ్ళారు. అవి వేరే చంద్రబాబు ఎన్ని కేసులు లేవు. మీరు ఏం మాట్లాడతారు? ఊనే మీకు వేరే కళ్ళు కనపడదా? గుర్రానికి కళ్ళాలు కట్టినట్టు ఒకటే కనపడదు. ఎంతసేపు జగన్ 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 చెప్పదు తప్పితే ఇంకోటి కనపడదా మీకు? చంద్రబాబు మీద ఎన్ని కేసులు, ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్రబాబు మీద? ఔటర్ రింగ్ రోడ్ ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, రెండే కదా గతంలో. ఇప్పుడు సంగతి చెప్పండి సార్, రెండే కదా ఇప్పుడు ఉన్నాయి కదా. స్కిల్ డెవలప్మెంట్ 2 ఉన్నాయి. గతంలో 18 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ ఆస్తుల మీద కేసు హియరింగ్కి వస్తుంది. ఓటుకున్నట్టు కేసులో ఉన్నాడు. ఓటుకున్నట్టు కేసులో కూటమి గవర్నమెంట్ చంద్రబాబు ఒక్కడే, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పవన్ కళ్యాణ్కు అందుకనే పవన్ కళ్యాణ్ అడుగుతుంది, నువ్వు రీతిగా నిజాయితీగా రాజకీయం చేయడానికి వచ్చావు కదా, నువ్వు చంద్రబాబు పక్కన చేరి చంద్రబాబు చేసే తప్పులకు తాళం ఎందుకు వేస్తున్నావు? నువ్వు అడగాలి కదా, నిలదీయాలి కదా. మనం అన్నాము 10 మందిలో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాము, మనం ఇవ్వాలి. ఇలా 32,000 మంది అని తప్పు చెప్పాను నేను. ప్రజలను క్షమాపణ కోరాలి ఖచ్చితంగా. అలాగే చంద్రబాబు నిలదీయాలి. మనం అందరం కలిసి ప్రామిస్ చేసాం, మీటింగ్లో మాట్లాడాం, మీరు మాట్లాడారు, నేను మాట్లాడాను. ప్రజలకు మనం సమాధానం చెప్పాలి. ఇప్పుడు మాట మారిస్తే ఎట్లా? డబ్బులు లేవని ఆ రోజు మనకు తెలియదా? మన అంత వీపీలమా? డబ్బు ఉందో లేదో కూడా తెలియని వీపీ స్థాయిలో ఉన్నాము రాజకీయాల్లో. ఒక అధికారులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటే వాళ్ళు వీపీ అయితే మరి మిగతా పార్టీ వాళ్ళు ఏమవుతారు? అదే మరి వీళ్ళే బీపీలుగా మాట్లాడితే ఎట్లా? ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటే, ఏ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటే మన అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటని ముందే అవగాహన ఉండే పోటీ చేస్తారు. వచ్చినాక చూసుకుంటామనేది అప్పుడే తెల్లారి రాజకీయాలు పెట్టిన పార్టీలు. మీలాగా అనుభవం ఉన్న పార్టీలు ముందే అవగాహన ఉంటుంది. అవగాహన ఉండే మాట్లాడాలి ఏదైనా సరే. 40 ఏళ్ళ అనుభవము, 14 ఏళ్ళు సీఎంగా ఉన్న హెడ్గా ఉన్నావు కూటమికి. నువ్వు అక్కడ పురంధేశ్వరి మళ్ళీ ఆవిడ మినిస్టర్గా చేసింది, ఆవిడ మినిస్టర్గా చేసే అనుభవం ఉంది. మీరంతా పవన్కి అనుభవం లేకపోవచ్చు, మీ అనుభవం మీరు కూర్చొని పథకాలు చెప్పేటప్పుడు కానీ ఆర్థిక విధానం మీద ఏముంది, ఎంతవరకు ఉంది, మనం ఏం చేయగలం ఆలోచించి కదా చెప్పాలి. మేము ఏదో చెప్పేస్తాం, తర్వాత చూసుకుందాంలే, జనాలను భ్రమలోకి తీసుకెళ్దాం, మభ్య పెట్టేద్దాం, తర్వాత చూసుకుందాంలే అని ఒక దౌర్భాగ్యపు రాజకీయం తప్పితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ ఖచ్చితంగా ఒంగోలు తేలుతుంది, తర్వాత కూడా తేలితే ఇప్పటికే ప్రజలు నిలదీస్తున్నారు, ఎక్కడికెక్కడ అడుగుతున్నారు. మేము ఓట్లు వేసాము, మాకు ఎందుకు సీట్లు రాలేదు? 40% ఓట్లు అంటే మామూలు కాదు. అతను తిరస్కరించే ఒక అపోజిషన్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారంటే 40% ఓట్లు ఇవ్వరు. అంటే 40% అంటే 5 కోట్ల ఆంధ్రుల్లో 2 కోట్ల మంది వేసినట్టు. 3 కోట్లు మీకేస్తే 2 కోట్ల మంది ఇక్కడికి వేశారు. అదే 40%. మన 40% ఓట్లు వచ్చింటే ప్రజలు మూకముడిగా తోసేసినట్టు కాదు కదా. అది దృష్టిలో పెట్టుకోవాలి. మీరు గెలిచారంటే గెలిచారు. రకరకాల కారణాలు మీ గెలుపుకి. మీ అబద్ధాలు ఒక కారణం, మీ అరాచకం ఒక కారణం. ఏ పార్టీ గెలిచినా సరే ఆ పార్టీకి ఒక రకరకాల కారణాలు ఉంటాయి డెఫినెట్గా. సో కమ్మ కాపు కాంబినేషన్ ఒక కలిసి రామారావు గారి పీరియడ్ తర్వాత కమ్మ కాపు కలిసి లేరు. ఈసారి ఫస్ట్ టైం మళ్ళీ రామారావు గారి పీరియడ్. అందుకని రామారావు గారి పీరియడ్లో కూడా అంత ఉధృతంగా వచ్చింది. ఆయన ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు కాపు కమ్మ అసలు భేదాలు లేకుండా కలిసిపోయారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు పుణ్యమా అని చంద్రబాబు వాళ్ళని విడదీశాడు. చంద్రబాబుతో డివైడ్ అయ్యాడు కదా, విడదీశాడు. వాడు కాపులు అలా చెదిరిపోయారు ఒక కూటమిలో. మళ్ళీ వాళ్ళ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని మళ్ళీ కాపు కమ్మ కలిశారు. అది అదృష్టం అనుకోవాలో, ఆంధ్ర దురదృష్టం అనుకోవాలో మీరు గెలిచారు. అది గెలిచింది ఏదో తంతి గాలిబుట్లో పడ్డా గెలిచారు. మీ అబద్ధాలు అవని ఇంకోటి దౌర్భాగ్యం గెలిచారు. గెలిచినాక మీరు చేయాల్సిందేంటి? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి శాయశక్తులా కృషి చేయాలి. నా అనుభవం ఉపయోగిస్తాను, అది చేయాలి.
స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాలి. స్పెషల్ స్టేటస్ అనేది ఈ దేశానికి, రాష్ట్రానికి ఆయువు పట్టు. అది వస్తే ఇండస్ట్రీలు వచ్చేస్తాయి, యూత్‌కి ఉద్యోగాలు వచ్చేస్తాయి అని ప్రగల్భాలు పలికిన మీద ఇవాళ అవకాశం ఉంది. దాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. ఉన్ని గోల్మాల్ మాటలు 15,000 కోట్లు లోన్ తీసుకుంటానికి అవకాశం ఇస్తే మాకు 15,000 కోట్లు తెచ్చామని అబద్ధాలు ఎందుకు సో చెప్తారు? ఓవరాల్‌గా రీకౌంటింగ్ జరిగితే జరగదు ఆంధ్రప్రదేశ్‌లో. అంటే పార్టీల నిర్ణయాలు కాదుగా, కోర్టు నిర్ణయం. కోర్టు నిర్ణయం ప్రకారం ఎవరైనా శిరసా వహించాల్సి. అందుకని ఇండైరెక్ట్గా మీరు విత్డ్రా చేసుకోండి అని బ్యాక్గ్రౌండ్ నుంచి బెదిరిస్తున్నారు. మీరు రిటర్న్ తీసుకోని బెదిరిస్తున్నారు. ఇది ఒక అరాచకం, చంద్రబాబు స్టైల్ ఇది. చేస్తాడు. ఇవాళ ఏమిటంటే చంద్రబాబు అతి మేధావి తనం నిరూపించాడు. ఎలక్షన్లో గతంలో ఏంటి భ్రమలోకి తీసుకెళ్ళటం, జనాల్ని అది ఇదిగొని అరచేతిలో వైకుంఠం చూపించటం, చేపట్టం, అలా నమ్మించడం, మోసగించడం, అలా గెలవచ్చు అని గెలిపి చూపించాడు. ఇప్పుడు ఇంకో కొత్త మార్గం చూపించాడు. ఇలా కూడా గెలవచ్చు, ఇలా అబద్ధాలు చెప్పి ఇలా ఈఎంఐల్ని మేనేజ్ చేసి కూడా గెలవచ్చు. సో అతను మోసపూరిత రాజకీయాలకి మరో ఒక మచ్చుతోనక ప్రజలకు చూపించాడు. ప్రజలు మన అమాయకులు ఏంటంటే మేధావండి, ఇలాంటి జిమ్మిక్లు, ఇలాంటి తిమ్మిని బొమ్మిని చేయటం, ఇలాంటి ఇది చేయటం చంద్రబాబే గ్రేట్, కరెక్ట్, చంద్రబాబే గ్రేట్ అని దీనికి కూడా ఒక మేధావితనాన్ని అంటగట్టే మన ప్రజలు ఏం చేస్తాం? ఓకే సార్, థ్యాంక్ యూ.